Hello all, welcome back to Grow with World. నేను మీ జయసాయి ప్రసన్న. If you have any doubts, contact me on Instagram. My Instagram ID is jayasai prasanna 98. It will be scrolling down. Please have a look. ఇమిగ్రేషన్ చాలా పెద్ద తలనొప్పి కదా. అందరూ భయపడుతూ ఉంటారు. అరే ఇమిగ్రేషన్ లో క్వశ్చన్స్ అడుగుతారంటరా, ఇంటర్వ్యూ కంటే టఫ్గా ఉంటుందంటరా, వెనక్కి పంపించేస్తారంటరా. అంత సీన్ ఏమి ఉండదు. ఇమిగ్రేషన్ చాలా ఈజీ. ఒక విషయం చెప్పాలంటే నా ఇమిగ్రేషన్ అయిపోయే వరకు ఇమిగ్రేషన్ అయిపోయింది అన్న విషయం కూడా తెలియదు. అంత ఈజీగా ఉంటుంది ఇమిగ్రేషన్. మీరు కానీ హైదరాబాద్ టు హీత్రోకి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారనుకో, హైదరాబాద్ లోకి ఇమిగ్రేషన్ ఉంటుంది అండ్ లండన్ లోకి ఇమిగ్రేషన్ ఉంటుంది. లేదా మీరు హైదరాబాద్ టు ముంబై టు హీత్రో బుక్ చేసుకున్నారనుకో, మీకు ముంబైలో ఉంటుంది అండ్ ఆ తర్వాత లండన్ లో ఉంటుంది. అంతే. ఎగ్జిట్ ఇమిగ్రేషన్ ఒకటి, ఎంట్రీ ఇమిగ్రేషన్ ఒకటి. మీరు తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీరు క్యాష్ కోసం అప్లోడ్ చేసి ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు మ్యాక్సిమం మిమ్మల్ని క్యాష్ డాక్యుమెంట్, ఆఫర్ లెటర్ ఇవి తప్ప ఎక్స్ట్రా ఏం అడగరు. కొందరు అకామిడేషన్ ఎక్కడ చూసుకుంటున్నారు, ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు అని అడుగుతారు. మీరు ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి మీరు అకామిడేషన్ ఆల్రెడీ సెట్ చేసుకుంటే వాళ్ళని అడ్రస్ అడిగి ఆ అడ్రస్ చూపించండి. జస్ట్ అడ్రస్ ప్రూఫ్ కోసం అంతే. మీకు ఇంకా అకామిడేషన్ దొరకకపోతే ఐఎమ్ ప్రిఫరింగ్ టు గో టు యూనివర్సిటీ అకామిడేషన్. యూనివర్సిటీ ఆస్క్ మీ టు అప్రోచ్ దెమ్ డైరెక్ట్లీ అని చెప్పేసి ఒక మాట చెప్పండి. అంతకు మించి మిమ్మల్ని అక్కడ ప్రెషరైజ్ చేసి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడిగే అంత సీన్ ఉండదు. జస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ అర్థం చేసుకోండి, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేయండి అంతే. మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు, నార్మల్ గానే పంపించేస్తారు. అంతేగాని ఇమిగ్రేషన్ అంటే ఏదో అని చెప్పేసి మీరు అసలు భయపడకండి. ఓకే, బీ కేర్ఫుల్. కొంచెం జాగ్రత్తగానే ఉండండి, కానీ అంత టఫ్ ఏం కాదు. యూజువల్ గా ఫ్లైట్స్ అని హైదరాబాద్ టు హీత్రో అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడే చూసుకొని కొంచెం ముందు డేట్స్ వీసా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు చూసి బుక్ చేసుకోండి. ఇంకా లేని వాళ్ళు తప్పదు, ఫ్లైట్స్ చేంజ్ అవుతూ రావాలి. అలా ఫ్లైట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీది సేమ్ ఎయిర్వేస్ అనుకోండి, లగేజ్ వెళ్ళిపోద్ది. మీరు సేమ్ ఎయిర్వేస్ కాకుండా మీరు ఎయిర్వేస్ మారుతూ ఉంటే, ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ లోనే మీరు హైదరాబాద్ లో ఎక్కి ముంబైలో దిగి ముంబైలో మళ్ళీ బ్రిటిష్ ఎయిర్వేస్ ఎక్కితే లగేజ్ డైరెక్ట్ వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ అలా కాదు, మీరు ఇండిగో ఎక్కారు మళ్ళీ బ్రిటిష్ ఎయిర్వేస్ కి మారుతున్నారు, మీ లగేజ్ మీరే క్యారీ చేసుకోవాలి. కొంచెం అదంతా చూసుకొని కేర్ఫుల్ గా టికెట్స్ బుక్ చేసుకోండి. హీత్రో వరకు మీరు డైరెక్ట్ రావచ్చు. హీత్రోలో మాత్రం డొమెస్టిక్ ఫ్లైట్ ఉంటుంది, అది తీసుకొని మీరు ఎడిన్బ్రా రావడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసిన వరకు ఇది. ఇన్ కేస్ ఎడిన్బ్రా డైరెక్ట్ ఉంటే మీరు వస్తే ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ జరుగుతుంది. మీరు కనుక లండన్ లో దిగితే బాగా గుర్తుపెట్టుకోండి, లండన్ లో ఇమిగ్రేషన్ అయిపోతుంది. డు నాట్ గెట్ టెన్స్డ్. లండన్ లో ఇమిగ్రేషన్ అయిపోయిందనే సంగతి చాలా మంది గుర్తించరు, నాలాంటి వాళ్ళు. నేను ఎడిన్బ్రాలో దిగి మొత్తం వెతుకుంటున్నాను నన్ను ఇమిగ్రేషన్ ఎక్కడ చేస్తారని. లేదు, నా లండన్ లో ఆల్రెడీ అయిపోయింది, ఇమిగ్రేషన్ స్టాంపింగ్ చేశారు, బయటకు వెళ్ళిపోవడం. డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి తర్వాత ఇమిగ్రేషన్ ఉండదు, ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కే ఇమిగ్రేషన్ ఉంటుంది. సో అసలు ఏం భయపడకండి, ఇమిగ్రేషన్ చాలా 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 ఈజీ. ఓకే, ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.